the figure out of the 4 answer figures marked as A, B, C, D which may complete the series. సిరీస్ కంప్లీట్ చేయాలి. సిరీస్ అంటే ఏంటి అసలు? సిరీస్ అంటే ఏంటి విన్నారా? పేరు ఎప్పుడైనా? సిరీస్ అంటే ఒక ఆర్డర్లో రావడం. సిరీస్ అంటే ఏంటి? ఒక ఆర్డర్లో రావడం. ఫస్ట్ 2 వచ్చిందా, తర్వాత 4 వచ్చింది, తర్వాత 6 వచ్చింది, తర్వాత ఎంత వస్తుంది? 8గా వస్తుంది, అవునా కదా? ఫస్ట్ 2 వచ్చింది, తర్వాత 6 వచ్చింది, తర్వాత 8గా రావాలి. అంటే ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఒక ఆర్డర్లో వస్తున్నాయి, 2 ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. లేదా ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, తర్వాత ఎంత రావాలి? 7. ఎందుకు? ఒక ఆర్డర్లో రావాలి. ఫస్ట్ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో తర్వాత రెండింటికి అదే రిలేషన్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేదానికి కూడా అదే రిలేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు. సో 1 వచ్చింది ఫస్ట్, తర్వాత 2 వచ్చింది, 3 వచ్చింది, తర్వాత ఎంత అని అడిగాను. ఈజీ కదా, చెప్పేచ్చు కదా. 4 కదా. ఫస్ట్ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో తర్వాత రెండింటికి కూడా అదే రిలేషన్ ఉంది. ఇది 1 పెరిగిందా, ఇక్కడ కూడా 1 పెరిగిందా, ఇక్కడ కూడా ఇంకో 1 పెంచి 4 అయింది. సో అలాగే మనకి ఫిగర్స్లో కూడా, మనకిచ్చే ఫిగర్స్లో కూడా రిలేషన్ ఉంటుంది. మొదటి రెండింటికి దాని తర్వాత 2 ఎలా వచ్చింది, తర్వాత 3 ఎలా వస్తుంది, తర్వాత 4 కూడా అలాగే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అందులో మొదటి మోడల్ ఏంటంటే బేస్డ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీద డిపెండ్ అయ్యి మనం సిరీస్ని కంప్లీట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్వశ్చన్ ఫిగర్. సో ఇందులో ఫస్ట్ బాక్స్లో ఒక సర్కిల్ ఇచ్చారు, సెకండ్ బాక్స్లో 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు, థర్డ్ బాక్స్లో 4 స్క్వేర్స్ ఇచ్చారు. తర్వాత బాక్స్ ఏంటని అడిగారు. ఇందులో ఒక సర్కిల్ ఇచ్చారు, ఇందులో 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఇందులో 4 స్క్వేర్స్ ఇచ్చారు. తర్వాత బాక్స్లో ఏం వస్తుంది? ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్లో చూడండి, ఆన్సర్ ఫిగర్స్లో ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ మీకు 3 రెక్టాంగిల్స్ ఇచ్చారు. 4 రెక్టాంగిల్స్ ఇచ్చారు. 5 రెక్టాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏనే 5 రెక్టాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ 4, ఇక్కడ కూడా 5 రెక్టాంగిల్స్ ఇచ్చి వీటిని షేడ్ చేశారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. వీటిలో ఏది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది? చూడండి, మొదటి దాంట్లో ఎన్ని ఉన్నాయి ఫిగర్స్? దీంట్లో 4 ఉన్నాయా? తర్వాత దాంట్లో ఎన్ని ఉండాలమ్మా? ఇందులో 4 కాదు, 3నే ఇచ్చారు. సరే, మళ్ళీ చూడండి, ఒకసారి చూడండి, క్వశ్చన్ ఫిగర్ చూడండి. ఒకసారి క్వశ్చన్ ఫిగర్ చూడండి. ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇందులో 4 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఆప్షన్ బి. అదే సిరీస్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఫిగర్స్ మీద డిసైడ్ అయ్యి ఇస్తారు, ఒక్కోసారి నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద డిపెండ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద ఎలా చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద కూడా ఇవ్వచ్చు. డిజైన్స్ ఏమి ఉండొచ్చు? నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద డిపెండ్ అయ్యి ఎలా ఇస్తారు? నెంబర్ ఆఫ్ సైడ్స్ చూడండి, క్వశ్చన్ ఫిగర్లో 3 sides, 4 sides, 5 sides, ఇదంతా అని అడిగింది. సో మనకి ఆన్సర్ ఫిగర్లో
5. Six. Six. కాకపోతే ఇది షేడ్, ఇది షేడ్, ఇది ఏ బి సి డి. రైట్. ఈ క్వశ్చన్ చూడండి. రైట్. ఫస్ట్ ఫిగర్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఇందులో మరి ఇక్కడ ఏం రావాలి? మరి 6 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకో ఇది చూడండి, ఇది 4 కాదు, ఇది 5 కాదు, ఎందుకంటే తర్వాత ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇది 6, ఇది 6. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఎందుకు కరెక్ట్? ఎక్కడా షేడ్ చేసి లేదు, బట్ ఇక్కడ షేడ్ చేసి ఇచ్చారు, కాబట్టి ఇది కరెక్ట్. అదే ఎలా చూడండి, ఈ మోడల్ చూడండి ఒకసారి. బేస్డ్ ఆన్ రొటేషన్, అవునా? బేస్డ్ ఆన్ రొటేషన్. ఇక్కడ రొటేషన్ అంటే ఏంటి? రొటేషన్ తిరగడమే కదా, రౌండ్గా తిరగడం కదా. అది ఏదో ఒక ఆర్డర్లోనే తిరగాలి. ఒకసారి ఇలా తిరిగితే రెండోసారి ఇలా తిరగకూడదు. రొటేషన్లో 2 రకాలు. ఏంటంటే తెలుసా మీకు? రొటేషన్ క్లాక్ వైజ్, ఎస్, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ అంటే తెలుసా మీకు? ఏంటి క్లాక్ అంటే? ఏంటి క్లాక్ అంటే? క్లాక్ అంటే చూసారా మీరు ఇంటి దగ్గర ఎప్పుడైనా? అందులో హ్యాండ్స్ ఉంటాయి. ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? 3 హ్యాండ్స్ ఉంటాయి. ఒకటి మినిట్ హ్యాండ్, ఒకటి సెకండ్ హ్యాండ్, ఇంకోటి అవర్స్ హ్యాండ్. ఆ 3 హ్యాండ్స్ ఒకే డైరెక్షన్లో తిరుగుతాయి, అవునా? ఆ క్లాక్ లో హ్యాండ్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? అది క్లాక్ వై డైరెక్షన్. ఇలాగే తిరుగుతుంది. మీరు చూడండి కాదు, ఇలా తిరుగుతుంది. వాచ్ చూసారా? ఇందులో హ్యాండ్లో ఉండే సెకండ్ క్లాక్ ఎలా తిరుగుతుంది? ఇది క్లాక్ వైజ్. అలా కాకుండా ఆపోజిట్గా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్. సో ఇచ్చిన ఫిగర్లో ఏదో ఒక ఎలిమెంట్ తిరుగుతూ ఉంటుంది. ఇందులో చూడండి, స్క్వేరు స్క్వేరు స్క్వేరు. ఈ సర్కిల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, తర్వాత ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది, తర్వాత ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది, తర్వాత ఎక్కడికి వస్తుంది. ఇదే క్వశ్చన్. అదేనా? చూసారా? ఇది మీరు చూడలేకపోతే, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయలేకపోతే మీకు ఒక ట్రిక్ చెప్తాను, అలా చేయండి. స్టార్ మెథడ్. ఏంటి స్టార్ మెథడ్ అంటే? ఇలా చూడండి, ఇలా ఒక స్టార్ గీసుకోండి. రొటేషన్ వాళ్ళు కనుక వస్తాయి, అందులో ఎలిమెంట్ ఫస్ట్ ఏ మూలలో ఉందో చూడండి. ఏ కార్నర్లో ఉంది? ఇంకెక్కడ ఉంది అంటే ఎక్కడ ఉన్నట్టు? ఎక్కడ కదా ఉంది, అవునా? చూడండి, ఇక్కడే గీసుకోండి. లేదా ఇంకా స్టార్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉందా? తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికా ఎక్కడ? ఈ కార్నర్కి వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వచ్చింది. మీరు చూడండి, ఒక దాని తర్వాత ఇక్కడికి వచ్చింది, అవునా? తర్వాత దీని తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి, అవునా? ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉందో చూడండి, అక్కడ. రైట్. వెరీ ఈజీ. అదే స్టార్ మెథడ్లో ఏదో ఒక ఎలిమెంట్ ఎక్కడుందో చూస్తాం మనం. చూసి ఆ ఎలిమెంట్ ప్లేస్ ఎలా మారుతుంది? ఇలా చూడండి, ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, ఒకటి పోయి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఒకటి పోయి ఇక్కడికి వచ్చింది, తర్వాత కూడా ఒకటి పోయి ఇక్కడికి రావాలి. అది ఎక్కడ ఉంది? ఏలో ఉంది. చేయగలరు ఈజీగానే, అవునా? ఇంకో మోడల్ చూడండి, బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కలర్. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కలర్స్ షేడ్ చేస్తారు. ఎలా షేడ్ చేస్తారు? ఈ ఎగ్జాంపుల్ చూడండి. 3 ఎలిమెంట్స్ ఇచ్చారు, ఇందులో 3 ఎలిమెంట్స్. షేడ్ చేశారా? చేయలే. ఇక్కడ కూడా అదే 3 ఎలిమెంట్స్ ఎన్నిటికి షేడ్ చేశారు? 1. ఇక్కడ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఎన్నిటికి షేడ్ చేశారు? 2. ఇప్పుడు ఇక్కడ ఎన్నిటికి చేయాలి? 3కి చేయాలి. ఎక్కడ ఉంది అది? ఆప్షన్ బి. ఓకే. ఈ బాక్స్ సైడ్స్ కానీ ఈ బాక్స్ అన్నిటికీ ఉంటుంది కామన్. ఈ లోపల ఉండే క్వశ్చన్ అదేనా? బాక్స్ లో కూడా ఇప్పుడు మీరు ఈ పైన బాక్స్ వస్తున్నారా? చూడండి, ఈ లోపల ఇచ్చిన ఫిగర్ లో సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డాట్స్ ఆడట్లేదు నేను, ఓన్లీ సైడ్స్ మాత్రమే. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఉన్నాయి 4 సైడ్స్. అండ్ అగైన్ డాట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఉన్నాయి 3. ఇక్కడ ఉన్నాయి 4. అంటే ఎన్ని సైడ్స్ ఉంటే అన్నీ డాట్స్ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ రావాలి 5 రావాలి, సైడ్స్ 5 రావాలి.
సైడ్స్ 5 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా సైడ్స్ 5? చూడండి 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5 6. ఇదో 5. అంటే ఇది కాదు. తీసేయండి ఫస్ట్. ఈ 5 లో తర్వాత ఏం ఉండాలి లోపల? డాట్స్ ఉండాలి. డాట్స్ ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 6. తీసే డాట్ 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇది కరెక్ట్. ఇది 6 కదా? తీసే. ఇందులో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? బి. ఆన్సర్ బి. అర్థం? ఓకేనా? నెంబర్ ఆఫ్ సైడ్స్ కి డిపెండ్ అవుతుంది. ఇది ఎలా ఉంటాయి చెప్పాలి. రొటేషన్ మీద ఉంది. రొటేషన్ చూసేటప్పుడు మనం ఏదో ఒక ఎలిమెంట్ బేస్ చేసుకోవాలి. ఈ డాట్ అన్న ఈ డాట్ తీసుకోండి. ఈ డాట్ ఇక్కడ ఎక్కడ చూడండి. మనం ఏం వేసుకోవాలి? స్టార్ వేసుకోండి. స్టార్ ఒక ప్లస్ వేసి ఒక ఇంటి వేస్తే స్టార్ ఎక్కడ ఉంది? ఏ కారణం చెప్పండి. ఇక్కడ ఉందా? అవును. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? చూడండి ఎక్కడికి వచ్చింది? ఇక్కడ ఎక్కడికి వచ్చింది? ఎక్కడ వచ్చిందా? మరి ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? ఇప్పుడు ఒకటి వదిలేసింది ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? వదిలేస్తే ఎక్కడికైనా రావాలి. ఇక్కడికి వచ్చింది ఎక్కడ ఉందో చూడండి. ఆ కారణంలో చెప్పండి. ఏ బి సి ఇది ఇస్తే ఈజీ. ఏ చూడట్లేదు. అదే నెహంత్ ఒక్క డాట్ ఏలా డిపెండ్ అవుతుంది. స్టార్ వేసుకుంటే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ స్టార్ వేసుకుంటాడు కావాలండి. ఇది ఇక్కడ కూడా స్టార్ వేసుకుంటాం. ఇది ఏ కారణం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఎక్కడ కావాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కావాలి అంటే ఇక్కడ కావాలి. అవునా? అంటే ఈజీ. ఓకే నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా ఇది పోతుంది. ఇది ఎక్కడికి వచ్చింది? సెంటర్కి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? కార్నర్కి వచ్చింది. తర్వాత ఎక్కడ రావాలి? సెంటర్ ఇక్కడ రావాలి. ఇక్కడికి ఎక్కడ ఉందో చూడండి. ఏలో ఉంది, సిలో కూడా ఉంది. కానీ సిలో 2 ఉన్నాయి. లైన్స్ మధ్య అదే ఉంది. బట్ ఏలో మాత్రం కాబట్టి ఆన్సర్ ఏ. ఓకే నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ చూడండి. SLTP ఎస్ ఎల్ L TP లో ఉన్నాయి. అవునా? కానీ మార్కున్న ప్లేస్ ఏదో ఒక దాన్ని తీసుకోండి. అయితే S లో లేదా L లో లేదా T లో తీసుకోండి. S తీసుకుందాం. S ని ఇప్పుడు S ఎక్కడ ఉందా? స్టార్ వేసేయండి. S ఎక్కడ ఉంది? ఈ కారణంలో ఉంది. అవునా? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఏ కారణంకి వచ్చింది? ఈ కారణంకి వచ్చింది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఈ కారణం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఎక్కడ ఉంటారు? ఒకటి పోయిందా? ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఒకటి పోయి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఎక్కడ కావాలన్నా? ఈ కారణం కావాలి. ఆ కారణంలో ఎస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? తెలుసుకో. బిలో చూడండి. ఇక్కడ బి ఉంది లేదు. ఇంకా ఇక్కడ ఎస్ ఉంది. అలాగే SLTP లో ఉన్నాయి లేదా చూడండి. అన్నీ ఉన్నాయి. సరిపోయినప్పుడు చేయగలరా?